హాయ్ హలో వెల్కమ్ టు మౌక్టా మీడియా. తమిళనాడులో టీవీకే విజయం పవన్ కళ్యాణ్ గారికి శాపంగా మారిందా? పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడు టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ గారికి ఏంటి పోలికలు? పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసి చాలా నేర్చుకోవాలా అనేటువంటిది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో విజయ్ అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు విజయ్ని చూసి నేర్చుకో పవన్ కళ్యాణ్ అనేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఒక్క విజయం ఇంత మ్యాసివ్ చేంజెస్ చూపిస్తుందా అంటే దీని గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తమిళనాడులో సాధారణంగా సినిమా నటులు, సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల చాలా ఆకర్షితులవుతారు అక్కడ ప్రజలు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళే రాజకీయాల్ని శాసిస్తున్నారు. తమిళనాడు ప్రజల్ని గవర్నమెంట్ని కూడా శాసిస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో ఉంది. అటు ఎంజీఆర్ గారు కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు, డిఎంకే కావచ్చు, లేదంటే అన్నా డిఎంకే కావచ్చు, ఇతర పార్టీలు, అటు విజయకాంత్ గారు వచ్చినా కానీ, కమల్ హాసన్ గారు వచ్చినా, రజనీకాంత్ గారు లాంటి వ్యక్తులు వద్దామనుకున్నా అన్నీ కూడా అక్కడ ప్రజలు అలా ఓన్ చేసుకుంటారు. స్వతంత్రంగా వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవటం అనేది అక్కడ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇలా సినిమా నుంచి వచ్చినటువంటి స్టార్డంతోనే రాజకీయాల్లో సక్సెస్ అయినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగానే పార్టీల్లో మనం చెప్పాలి. అలాంటిదే అక్కడ కూడా జరిగింది. అలాంటి వ్యాక్యూమ్ అక్కడ ఉంది కాబట్టి. ఇకపోతే జయలలిత గారు చనిపోయిన తర్వాత డిఎంకేకి బలమైనటువంటి ప్రత్యర్థి లేరనే చెప్పాలి. సడన్గా మీకు అందరికి కరెక్ట్గా తెలుసు, అన్నా డిఎంకేకి సంబంధించిన సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి పళనిస్వామినే ఆయన పార్టీలో జాయిన్ చేసేసుకున్నాడు. సో కంప్లీట్ అక్కడితో క్లోజ్ అయిపోయిందని చెప్పాలి. అలాంటి అంటే ప్రత్యర్థి లేడు, ఆయనే నేను వన్ మ్యాన్ షో అని చెప్పి ఆయన కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. ఒక్క సనాతన ధర్మం జోలికి రాకుండా ఉంటే మాత్రం బాగుండేది తప్ప మిగతా అన్ని ఫ్యాక్టర్స్లో కూడా ఆయన మంచి చేసినటువంటి వ్యక్తి. అయినా కూడా ఎందుకు ఓడిపోయారు అంటే దాని గురించి కూడా మాట్లాడతాం. ముఖ్యంగా డిఎంకేకి ప్రత్యర్థి లేకపోవడం విజయ్ గారికి కలిసి వచ్చింది. అన్నా డిఎంకేలో ఉన్నటువంటి నాయకులు కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిగా ఏర్పడి అటు బీజేపీలో కావచ్చు, అన్నమలై లాంటి వ్యక్తులకి సీఎం క్యాండిడేట్గా అసలు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకపోవడం కావచ్చు, అన్నా డిఎంకేలో అలాంటి స్థాయి నాయకులు సీఎం అవుతాడు అనుకునేటువంటి స్థాయిలో ఒక స్టార్ క్యాంపెయినర్లు అనొచ్చు, ఒక స్టార్ లీడర్ అనొచ్చు లేకపోవడం అనేది అక్కడ మైనస్గా ఆ పార్టీలకు చూడాలి. అదే అవకాశాన్ని విజయ్ గారు సరైన టైము ఇది గనక మనం యూజ్ చేసుకుంటే బాగుంటుందని ఆయన ఒక డేరింగ్ స్టెప్ వేశారు. ఏ పార్టీతో కూడా వెళ్ళకుండా మనం ఒక డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళకూడదు, పోతే పోయేదేముంది, మహా అయితే ఓడిపోతాం, మహా అయితే లేదంటే ఒక స్టెప్ వేసి నేనన్నా గెలిచి అసెంబ్లీకి వెళ్తా, ఏం జరుగుద్దో చూద్దాం, ఏముంది మహా అయితే రెండోసారి మనకి అవకాశం ఇస్తారు ప్రజలు, ఒకసారి సింగిల్గా వెళ్ళిపోదాం, పోతే పోయింది, మన దగ్గర డబ్బు ఉంది, సమకాలీన రాజకీయ పార్టీలపై ఏదో ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మన వైపు చేసుకుందాం అనేటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది కాబట్టి డేరింగ్గా వెళ్ళిపోయాడు. వెనకాల మంది, మార్పులో డబ్బు అన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి విజయ్ గారికి ఆ విజయం చాలా ఈజీ అయిందని చెప్పాలి. అక్కడ మైనస్ ఏంటంటే డిఎంకే పార్టీకి కుటుంబ వారసత్వం అనేది చాలా పెద్ద మైనస్. ఎందుకంటే కరుణానిధి గారు, ఆ తర్వాత స్టాలిన్ గారు, ఆ తర్వాత ఇప్పుడు రెండోసారి కనుక గెలిస్తే ఉదయనిధి స్టాలినే సీఎం అనేటువంటి పనులు. ఆయన మాటలు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మాన్ని కరోనాతో పోల్చినటువంటి ఆలోచన ఆయనలో ఉంది. సో అలాంటి వ్యక్తులు కనుక సీఎం అయితే మళ్ళీ ఈ పార్టీకి గెలిపిస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మన తమిళనాడులో ఉంటాయని అక్కడ ప్రజలు భావించారు కాబట్టే పక్కకు నెట్టేసి వదిలిపడదొప్పారు. అదే టైంలో టీవీకి ఒక్కటే ఆపర్చునిటీగా అక్కడ ప్రజలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. గుడ్డిలో మెల్ల ఏదో ఒకటి మనకి అక్కడ బాగుంది అనేటువంటి సిద్ధాంతం ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఆ పార్టీకి ఏమి కంప్లీట్గా బూత్ కమిటీలు కావచ్చు, జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, ఏమీ లేవు, మండలాధ్యక్షులు కావచ్చు. బట్ కొట్టడం అనేది ఒక ఫ్లోలో కొట్టుకుంటూ వచ్చేసారు. డబ్బు అనేటువంటిది బలంగా ఉంటే ఏదైనా చేయొచ్చు అనేదాన్ని అక్కడ చూడొచ్చు. చాలా గొప్ప రాజకీయ పార్టీలు చేయలేనటువంటిది కూడా విజయ్ గారు చేయగలిగారు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ప్రస్తుత రాజకీయ పార్టీల్లో ఏదైతే సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో ఎలాంటి లక్షణాలు, ఎలాంటి ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయో అలాంటివన్నీ కూడా టీవీకేలో ఉన్నాయి కాబట్టి ఆయన విజయం అందింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ అన్నయ్య చాలా క్లియర్గా మనకు తెలుగు సంబంధించి తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ గారు తప్ప ఎవరు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారు వచ్చేటువంటి టైంకి ఆత్మగౌరవం అనేటువంటి ఒక నినాదాన్ని
ఎన్టీఆర్ గారు చాలా బలంగా ప్రజలకు తీసుకెళ్లారు. అప్పటికే విసిగి వేసారిపోయినటువంటి మన తెలుగు ప్రజలు అటు వాళ్ళ అంటే ఢిల్లీ ఆధిపత్యాన్ని, ఆ పార్టీల ఆధిపత్యాన్ని తట్టుకోలేక ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టగానే, అది కూడా మన తెలుగు నేటివిటీ, మన తెలుగు సంస్కృతి, తెలుగు స్పిరిట్ అంటారు చూసారా, ఈ భావజాలంతో కలిగినటువంటి ఒక పార్టీని తీసుకొస్తే ఆరాధ్య దైవం సినిమాల్లో చూసినటువంటి వ్యక్తి ఇలా వచ్చేటప్పటికి తమిళనాడులో జరిగినటువంటి ఫ్యాక్టర్స్ ఇక్కడ కూడా అలా కనిపించేటప్పటికి ఎస్ మనం వెళ్ళాలి అని చెప్పి ఆయన ముందు వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు కూడా ఓడిపోయినటువంటి సందర్భాలు ఎందుకున్నాయంటే అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఆ తర్వాత సిచ్యువేషన్స్ వేరు. అందుకనే ఆయన ఓడిపోవడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మళ్ళీ ఆ తర్వాత కృష్ణ గారు వచ్చారు. చాలామంది రాజకీయ నాయకులు, మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఆ స్థాయిలో వీళ్ళకి అక్కడ స్థితిగతులు లేవు. ఆ స్థాయిలో ఎక్కువగా ఆ పొజిషన్స్కి వీళ్ళు అచీవ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యంగా చిరంజీవి గారి దగ్గరికి వచ్చేటప్పటికి చిరంజీవి గారు 2004లో వచ్చి ఉంటే కథ వేరుగా ఉండేది. అప్పుడు ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఈయన ఎవరు పాదయాత్ర చేసినా కూడా ఈయన వస్తే కొంత సైడ్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండేది. బట్ ఆ టైంలో కాకుండా 2009లో రావటం, ఈలోపే రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి పథకాలతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవటం, అవకతవకలు జరిగినా అవన్నీ బయటికి అప్పుడు మీడియా లేదు కాబట్టి బయటికి రాకపోవటం, ఇవన్నీ కూడా ఆయన విజయానికి కారణం అనే చెప్పాలి. 2009లో వచ్చిన తర్వాత ఆయన మీద ఎన్ని కుట్రలు చేశారో, ఎన్ని రకాలుగా దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారో, మెర్జ్ చేసే వరకు ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిలో కసిని పెంచాయి. ఆయన ఒక రాజకీయాల్లోకి ఒక మంచి ఆలోచనతో వస్తే ఇలా చేస్తారా అనేటువంటి దాంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎవడు ఆపుతాడో చూస్తా, ఎందుకు ఆపుతాడో చూస్తా అని జనసేన పార్టీని 2014లో ఆయన పెట్టారు. పెట్టిన తర్వాత చాలా క్లియర్గా ఆయన మీద ఒక గుదిబండలా ప్రజారాజ్యం ఇంపాక్ట్ పడింది. అన్నయ్య వచ్చాడు, ఇలా పార్టీని తీసుకెళ్ళి అమ్మేశారు అనేటువంటి అపవాదం ఆయన మీద ఉంది. ఈయన కూడా అలాగే చేస్తాడు అనేటువంటిది చాలామందిలో వినిపించింది, కనిపించింది కూడా. అప్పుడే ఆయన నేను పోటీలో ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు. నేను ప్రజలకి నిలబడతాను అని తెలియాలి, నేను అసలు దీని గురించి అంటే విజయాలతో ఉండేటువంటి వ్యక్తిని కాదు, అపజయం కూడా లేకుండా అసలు ఎటువంటి లేకుండా నేను రాజకీయాల్లో ఒక కొత్త తరహా రాజకీయాన్ని, సాంప్రదాయ రాజకీయ పార్టీలుగా కాకుండా, మీకు ఇందాక తమిళనాడులో చెప్పా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సాంప్రదాయ రాజకీయ పార్టీలా కాకుండా, సాంప్రదాయ రాజకీయ నాయకుల్లా కాకుండా ఒక కొత్త తరం, ఒక కొత్త తరహా, ఒక కొత్త పద్ధతిని పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టుకుంటూ పార్టీకి సపోర్ట్ చేసి, ఆయన కనుక 2014లోనే పోటీ చేసి పీఆర్పీలో ఎంతమంది అయితే గెలిచారో ఆ స్థానాలు తీసుకుని, లేదంటే ఎవరైతే 1000, 200 లేదంటే 10,000, 5,000 ఓట్లతో ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు తీసుకుని పోటీ చేసి ఉంటే 2014లోనే ఆయన డిప్యూటీ సీఎంగా ఇంకొకటి పదవి తీసుకుని ఉంటే, మధ్యలో ఆయన పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చేసి ఉండుంటే, అది కనుక జరుగుండుంటే 2019లో ఆయన సీఎం క్యాండిడేట్గా జనాలు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ ఆయన బయటికి రాకపోవటం, అలాగే పోటీ చేయకపోవటం, తర్వాత లాస్ట్లో బయటకు వచ్చినా కూడా ఈ పార్టీకి ఈయన పాదయాత్రలతో జగన్మోహన్ రెడ్డి గారు బాగా తిరగటం, తండ్రి లేని బిడ్డ అనటం, జైలుకు వెళ్ళటం, సానుభూతి రావటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో రాజకీయం చేయలేదనే ఆయన మైనస్గా మనం చెప్పాలి. ఎందుకంటే డబ్బు పెట్టకపోవటం ఒకటైతే, ఆ స్థాయిలో తిరగలేకపోవటం రెండోదైతే, మూడోది అంత డబ్బున్న క్యాండిడేట్లు కూడా జనసేనలో లేకపోవడం అనేది కూడా మూడో ఫ్యాక్టర్గా చూడాలి. ఇక్కడ అవన్నీ ఆయనకు ఉపయోగపడినాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారు. 2024కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఆయన ఒక ఛాన్స్ అని ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, ఎలాంటి అరాచక పాలన చేశారో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. దాని నుంచి ప్రజలను కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడాలి అనేటువంటి ఆలోచన చేశారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఎవరైనా సరే, టీవీకే అధ్యక్షులు విజయ్ గారు లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆలోచించి ఉండుంటే సింగిల్గా వెళ్ళిపోదాం, 2 పార్టీలు ఇలాంటి అవినీతి పార్టీలే, ఈ 2 పార్టీలని ఈ రాష్ట్రం చూసింది, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని ఆయన సింగిల్గా వెళ్ళి డేర్ అండ్ డాషింగ్గా విజయ్ గారిని చూసి గనక ఆయన ఒక స్టెప్ వేసి ఉండుంటే బాగానే ఉండేది. బట్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇక్కడ పోతే పోయిందిలే, మహా అయితే ఇంకోసారి వస్తాం కదా అని ఆలోచించుకుంటే ఆయనకేం నష్టం లేదు, ఆయన పార్టీకి కూడా జరిగేటువంటి నష్టం లేదు. బట్ ఇక్కడ నాశనం అయిపోయేది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ యువత, వీళ్ళ నాశనం అయిపోతారు. మనం ఒక్క ఛాన్స్ గనక తీసుకుంటే
బై మిస్టేక్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సర్వనాశనం అయిపోద్ది. కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టాలు చేత పట్టుకుని హైదరాబాద్ వెళ్ళాలా, బెంగళూరు వెళ్ళాలా, చెన్నై వెళ్ళాలా, వేరే దేశాలకు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలో తెలియక గంజాయికి అలవాటు పడి, మద్యానికి అలవాటు పడిపోయి, బ్లేడ్ బ్యాచ్లుగా తల్లిదండ్రులకి కంఠశోష మిగిలించినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు చూశారు. ఈయన ఒక ఛాన్స్ నాదేం పోయిందిలే, 2 పార్టీలని పక్కకు దోసేసి మనమే వెళ్దాం అనేటువంటి ఆలోచన చేస్తే బై మిస్టేక్ ఈ పథకాలన్నీ ఇచ్చాడు కదా, ప్రజలు అవన్నీ ఆలోచించి ఆయన మళ్ళీ గెలిపిస్తారేమో, ప్రజలు నాశనం అయిపోతారు, ఇంతమంది యువత ఏమైపోతారో కూడా తెలియదు. మనం ఏదో ఒకటి చేసి కూటమిని ఏర్పాటు చేసి ఛాన్స్ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకూడదు, ప్రజలను ఏదో ఒక విధంగా గట్టెక్కించాలి, ఆంధ్రప్రదేశ్ కుంటుపడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని, అంధకారంలో నెట్టబడినటువంటి ఆంధ్రప్రదేశ్ని కొంచెం మనం పైకి తీసుకురావాలంటే ఒక విజనరీ, ఒక సీనియర్ ఉండాలి. నా సీనియారిటీ కూడా నాకు తెలిసి సరిపోదేమో, ఎందుకంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అలాంటి విజనరీ ఉండేటువంటి ఒక నాయకుడు, ఆల్రెడీ ఒక రాష్ట్రాన్ని, ఒక రాజధానిని నిర్మాణంలో కాస్తో కూస్తో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని మనం చూడాలి అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన పనిగట్టుకుని ఈ కూటమిలోకి తీసుకొచ్చారు. బీజేపీతో కలిసి ఆయన కూడా వెళ్ళిపోయి ఉండుంటే, డేర్గా ఆ ప్రయత్నం చేసి ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. విజయ్ గారిని ఇప్పుడు మనం పోల్చుకుంటున్నాం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పోల్చుకునే వాళ్ళమేమో. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆ ఛాన్స్ ప్రజల కోసం తీసుకోవాలి. ఇకపోతే 2024 ఆయన తర్వాత డిప్యూటీ సీఎంగా, ఇంకొకటి అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాల గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవసరంలా. ఆయన ఆ రోజు కనుక అది చేసి ఉంటాడో లేదో తెలియదు, కానీ మిస్ అయిపోయి ఉండుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఇన్ని గొప్ప పనులు, ఇన్ని అద్భుతమైనటువంటివి, దేశంలో స్వతంత్ర భారతదేశంలో చరిత్రలో లేనటువంటి ఇన్ని కార్యక్రమాలు, ఆ పల్లెబాటకి సంబంధించి, అడవితల్లి బాటకి సంబంధించి ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళ. బై మిస్టేక్ ఆ రోజు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే అనే ఆలోచన ఎంత భయంకరంగా ఉందో ప్రజెంట్ ఆలోచించుకోండి. పథకాల పేరుతో ఇష్టానుసారం ప్రజల్ని సోమరిపోతుల్లా చేసి, పథకాలు ఇస్తే చాలు వాళ్ళ ఇంట్లో కూర్చుని ఏదైనా సత్తారులే, మనకు అవసరం లేదు, రోడ్డు అవసరం లేదు, డ్రైనేజీలు అవసరం లేదు, కంపెనీలు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అనేటువంటి దాంట్లో, పథకాలు పడేస్తే చాలు అనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి వస్తే ఎలా ఉంటుంది? చదువుకున్న యువత డిగ్రీ పట్టాలు పట్టుకుని దాదాపు ప్రతి సంవత్సరం 25 లక్షల మంది బయటకు వస్తున్నారంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఉద్యోగాలు చేయాలి? కష్టపడి కూలీ నాలి చేసి వాళ్ళని చదువిచ్చినటువంటి తల్లిదండ్రులు ఏమవ్వాలి? వీళ్ళ మద్యానికి, గంజాయికి అలవాటు పడిపోయి ఊరి చివర శ్మశానాల దగ్గర గంజాయి కొడుతున్నటువంటి పరిస్థితిని నా కళ్ళతో నేను చూశాను. 2024 ఎలక్షన్స్కి ముందు పల్లెటూరు అని లేదు, సిటీ అని లేదు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, ఇప్పటికీ దాని నుంచి బయటికి రావడం కష్టమైపోతుందంటే ఆలోచించండి. అలాంటి పరిస్థితి కంటిన్యూ అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వచ్చే కంపెనీలు వచ్చాయా? ఉద్యోగాలు వచ్చాయా? డిఎస్సి వచ్చేదా? ఇంతమంది అమరావతి పూర్తయ్యేదా? పోలవరం పూర్తవుతుంది అనేటువంటి ఆలోచన ఉండేదా? చాలా ఉంటాయి. ఇవన్నీ మనం కంపేర్ చేయలేం. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖకి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు, కానీ పార్టీని మాత్రం డెవలప్ చేసుకోలేకపోతున్నారు. పార్టీని అనుకున్న స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారు. అక్కడ ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు పార్టీని నిర్మాణం చేసుకోవడంలో వెనుకపడ్డారు. ఇది 100% నిజమే. ఆ స్థాయిలో ఆయన చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆయన అధికారంలోకి రాగానే ప్రజలకి రోడ్లు, మౌలిక సదుపాయాలు ఇవ్వటానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ అంటే అన్నీ ఆయనే, ఆ పార్టీకి సంబంధించి సర్వం ఆయనే. మిగతా వాళ్ళు ఎవరో కూడా ఆ స్థాయిలో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మైనస్ ఏంటంటే, నియోజకవర్గాల్లో ఇలాంటి బలహీనమైనటువంటి వ్యక్తులు ఆయన వెంట ఉండటం, ఆయన ఎక్కువ సీట్లు తీసుకోపోవడానికి కారణం. తీసుకున్న తర్వాత గెలిచినా కూడా ఆ స్థాయిలో ప్రజల్లోకి జనసేన పార్టీని తీసుకువెళ్ళలేకపోవడం. ఇంకొక పక్క ఎస్టాబ్లిష్డ్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మిగతా నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా టీడీపీ ఎంత భారీ ఎత్తున సభ్యత్వం చేయించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. బట్ పవన్ కళ్యాణ్ గారి టీము అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేల దగ్గర డోర్లు తీసే దగ్గర ఆగిపోయారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని, ఎన్నో అద్భుతమైనటువంటి అంటే అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకువెళ్ళడంలో వెనుకబడ్డారు. మేము వచ్చిన తర్వాత ఇన్ని చేసాం,
ఈసారి జనసేన పార్టీని గుర్తుపెట్టుకోండి అనేటువంటి విధానాన్ని ఎవ్వరూ చేయలేదనే చెప్పాలి. ఎంతసేపు నాకు ఈ పదవి వచ్చిందా, నాకు ఈ పదవి వచ్చిందా, నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చిందా, ఇంకోటి వచ్చిందా అనేది నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల దగ్గర, మినిస్టర్ల దగ్గర డోర్లు తీసే దగ్గర ఆగిపోయారు. కొంతమంది అయితే సాయకలు పడిపోయారని చెప్పాలి. జనసేన పార్టీని తాకట్టు పెట్టేశారనేటువంటి మాట అనాలనిపించకపోయినా అనాల్సి వస్తుంది. నేను ఎగ్జాంపుల్గా గతంలో మొన్న కిరణ్ టీవీలో కూడా చేశాను. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి ఆ మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, టీడీపీ అధ్యక్షులకి సంబంధించినటువంటి కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరుగుతుంటే జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇకపోతే టీడీపీ కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన కార్యకర్తల్ని, నాయకుల్ని, కేడర్ని టార్గెట్ చేస్తుంది. వీళ్ళు టార్గెట్ చేయాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీని. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కావచ్చు, వాళ్ళ పర్సంటేజ్ ఓట్లని టీడీపీకి లేదా కూటమికి లాక్కునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ జనసేనకి సంబంధించినటువంటి నాయకుల్ని, జనసేనకి సంబంధించినటువంటి కేడర్ని నిర్వీర్యం చేసే పనిలో, వాళ్ళందరినీ ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి పనిలో, జనసేన నమ్ముకుంటే మీకు పనులు అవ్వవు అనేటువంటి కార్యక్రమాల్లోనే నిమగ్నం అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పాట తీసుకువెళ్ళాలంటే మనం కలిసి ఉండాలనేటువంటి నినాదంతో ముందుకు వస్తుంటే, రేపొద్దున నాకు సీట్ ఎవరేమో, మళ్ళీ ఇతనే ఎమ్మెల్యేగా గెలిస్తే మనకు రాదేమో, ఇతను నియోజకవర్గాల్లో మంచి పని చేసి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయికి వచ్చేస్తాడేమో అని కొంత గెలిచినటువంటి ఎమ్మెల్యేలని తగ్గించేటువంటి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారినేమో పైన అక్కడ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొగుడుతూ, పైన ఆయన చేసేటువంటి కార్యక్రమాలను పొగుడుతూ చెప్తుంటే, కింద జనసేన ఎమ్మెల్యేలందరినీ టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి ప్రయత్నం చేయడం, వాడు ఆ అమ్మాయితో తిరిగాడు, వీడు ఈ అమ్మాయితో తిరిగాడు అనేటువంటి ఇవి బయట పెట్టడం, వీటి మీదే ఎక్కువగా అటు ప్రతిపక్షంతో పాటు ఇక్కడ అధికార పక్షంలో ఉన్నటువంటి టీడీపీ కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితికి 100% ఇది నిజంగా ముందు చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ దాటుకొని పవన్ కళ్యాణ్ గారి నిర్మాణం చేయటం అంటే సాధ్యం కాదు. అంత బలమైనటువంటి స్ట్రక్చరు, నాయకులు జనసేనలో లేరు అని చెప్పడానికి చాలా చాలా ఉన్నాయి ఇబ్బందులు. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవన్నీ దాటుకుని రావాలి. ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన చూసుకోవాలి, సినిమాలు చేసుకోవాలి, నిజాయితీగా డబ్బులు సంపాదించాలి, నిజాయితీగా పార్టీని నడుపుకోవాలి, నిజాయితీగా వచ్చి ఆ డబ్బుతోనే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని చేయాలంటే కష్టమే. ఎందుకంటే ఇక్కడ టీవీకే పార్టీ సాంప్రదాయ రాజకీయ పార్టీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతపరంగా కొన్ని వందల సంవత్సరాల పాటు గుర్తుండిపోయేటువంటి ఒక పార్టీని స్థాపించాడు ఆయన. సో చాలా డిఫరెన్స్లు ఉంటాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఈసారన్నా కొన్ని అలా ఎస్టాబ్లిష్ చేయడం కోసం, ప్రజలకి మంచి చేయాలంటే ముందు మన పార్టీ అధికారంలోకి రావాలి, ఆ స్థాయిలో మనం రాజకీయం చేయాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు మెల్లమెల్లగా చేసుకున్నా కానీ బట్ డెఫినెట్గా చేస్తారనేటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నా. బట్ ఇక్కడ టీడీపీ కూడా నేను ముందు నుంచి చెప్తున్నా, టార్గెట్ అక్కడ చేయండి, ఇక్కడ కాదు. జనసేనని కాదు, వైసీపీని చేయండి. వైసీపీని పెంచే ప్రయత్నం కాకుండా జనసేనను పెంచే ప్రయత్నం చేయండి. వైసీపీని తగ్గించండి, జనసేనను పెంచండి. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చూస్తున్నారు, మీకు అర్థమవుతుందో లేదో. టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి చెప్పట్లేదు, చాలా మంచి ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. బట్ క్యాడరు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా జనసేనను టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ జనసేన నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీని కాదు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ ఓట్లని, వైఎస్ఆర్సీపీ క్యాడర్నే టార్గెట్ చేశారు. మీరు అడవి తల్లి బాటతో కావచ్చు, అనేక నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, విజయ్ గారికి కొంతమంది పోలికలు పెడుతున్నారు కదా, దాని గురించి కూడా ఒకటి మాట్లాడతా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా, లేదా విజయ్ గారు కానీ, లేదా డిఎంకే నేత స్టాలిన్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చెత్త పనులు కానీ, పరిపాలన కానీ చేయలేదని చెప్పాలి. రాజకీయాల్లో చాలా హుందాగా ఉన్నారు వీళ్ళ ముగ్గురు అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ అసలు చేయకూడదని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారితో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కంపేర్ చేయకూడదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయనేమి హెలికాప్టర్లు కూల్చి పావురాల గుట్టలో పావురాలను చేయలే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచుకోవాలా, 16 నెలల్లో జైలు జీవితం అనుభవించి రాలా, దోచుకున్న దానికోసం దాచుకోవడం కోసం ఒక పార్టీ పెట్టిన తర్వాత సహకరించినటువంటి తల్లిని మెడపట్టుకుని గోడకేసి గుద్ది బయటికి గెంటేలా,
ఆ తర్వాత గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించరా. సొంత బాబాయిని ఎవరు మీరు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ టీవీకే విజయ్ గారు, స్టాలిన్ గారు, వీళ్ళెవరూ కూడా అడ్డం తీసేలా, గొడ్డలిపోటుని యూజ్ చేయలే, కోడి కత్తిని అసలే వాళ్ళ, గులకరాయిని అసలే వాళ్ళ. అర్థమైందా? ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దాంట్లో ప్రధానంగా సొంత తల్లిని, అంటే కన్న తల్లిని రంకులు అంటగట్టినటువంటి పరిస్థితి ఎవ్వరూ చేయలే. అర్థమైందా? ఎవరు చేయరు కూడా. సొంత చెల్లికి, తోడబుట్టినటువంటి చెల్లికి కూడా రంకులు అంటగట్టి ఇష్టానుసారం బూతులు తిట్టిపిచ్చి ఆఖరికి ఇంత దారుణమైనటువంటి ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారంటే అలాంటి పద్ధతి ఎవరు చేయరు కూడా. ఇన్స్పైరింగ్ అలా తీసుకోవాలి. అర్థమైందా? అంతేగాని ఇలా కాదు. ఇంకొక మాట మాట్లాడాలంటే, ఎందుకు డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గారి గురించి మాట్లాడానంటే, విజయ్ గారి పర్సనల్ లైఫ్కి రాలా. ఆవిడ బయటకు వచ్చిన తప్ప ఆయన వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం లేదు. నీకు పెళ్ళాల గురించి, ఇంకోటి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి లాగా కార్లు మార్చినట్టు ఆడవాళ్ళని మారుస్తామని చెప్పి ఆడవాళ్ళని కార్లతో పోలుస్తూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి తీసుకొచ్చి ఒక చిన్నపిల్లల మీటింగ్లో మాట్లాడినటువంటి పరిస్థితి డిఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా చేయలే. తమిళనాడులో అలాంటి రాజకీయాలు లేవు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి రాజకీయాలు లేవు. పవన్ కళ్యాణ్ గారిని అమ్మనాబూతులు తిట్టించలా, వాళ్ళ భార్యని పిల్లల్ని నీచంగా తిట్టి పెంచలా. అలాంటి దరిద్రమైనటువంటి పనులు అక్కడా చేయలే, ఇక్కడా చేయలే. అర్థమైందా? ఆఖరికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ భార్యని, వాళ్ళ మనవడిని, వాళ్ళ కోడల్ని కూడా ఈ రకంగా అసెంబ్లీ సాక్షిగా, దేవాలయం లాంటి అసెంబ్లీలో ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారో అలాంటివి తిట్టించలా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తిట్టినవి కానీ, బోరుగడ్డ అనిల్ తిట్టినవి కానీ, పోసాని కృష్ణమూర్తి లాంటి నీచుడు మాట్లాడినటువంటి మాటలు కానీ ఇంకా చాలా ఉన్నాయి. రోజా గారు మాట్లాడిని, అంబటి రాంబాబు మాట్లాడిని, లేదంటే పెర్ని నాని మాట్లాడిని, గుడివాడ అమర్నాథ్ మాట్లాడిని, చాలానే ఉన్నాయి. జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ చేసినటువంటి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఏ పార్టీలో చేయలా. అది చూసుకోండి. అర్థమైందా? ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఎవరు ఎలాంటి వ్యక్తితో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.